రణబాలి పోస్ట్ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది. కానీ కింగ్డమ్ అప్పుడు కూడా మేము సూపర్ ఉందా అని అనుకున్నాం. కానీ కింగ్డమ్ అంత నిరాశపరిచింది. ఎందుకు నిరాశపరిచిందో, ఎక్కడ నిరాశపరిచిందో అర్థం కాలేదులే. కానీ కంపల్సరీ విజయ్ అన్న కంబ్యాక్ ఇవ్వాల్సిన టైం దగ్గర పడ్డది, లేకపోతే మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరుస పెట్టి ఫ్లాప్ల మీదే నడుస్తుండు విజయ్ అన్న. అయినా సరే మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి సార్కి, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ అయింది కాబట్టి. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దగ్గర దగ్గర పోల్చారు. ఏది ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టినప్పుడు వరుస పెట్టి సినిమాలు తీస్తుండు, కానీ ఎక్కడో పోతుంది. ఆయన కరెక్ట్ గా వాడుకోవట్లేదేమో అని చెప్పి ఆయన అభిమానిగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు రెండు కాదు, ఈ మధ్యనే వచ్చిన సినిమాలో సగం సినిమాలు అంతా 1980 కూడా కాదు, 1890లోకి పోతున్నాయి. మొత్తం అంత బ్లాక్, లేకపోతే మన కేజీఎఫ్ లాగా అంత మొత్తం మసేగా ఆ మోడల్లో తీస్తున్నారు సినిమాలన్నీ. ఇప్పుడు సలార్ హిట్ అయింది, కేజీఎఫ్ 1 హిట్ అయింది, 2 హిట్ అయింది. ఇప్పుడు దేవరా కూడా హిట్ అయింది. ఇప్పుడు దేవరా 2 అంటే చేయాలని ఉంది వాళ్ళకి. అది తర్వాత ఏమవుతుందో తెలియదులే. కానీ చాలా వరకు కొంచెం బ్యాక్ డ్రాప్ వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడున్న లొకేషన్ లో కాకుండా ఇప్పుడు రంగస్థలం ఉంది, పుష్ప 1 హిట్ అయింది, 2 హిట్ అయింది. సుకుమార్ది వాళ్ళ శిష్యుడు బుచ్చిబాబుది ఉప్పెన హిట్ అయింది. ఇప్పుడు పెద్ద సినిమాకి కూడా పనిచేస్తున్నాం మేము. పెద్ద సినిమా కూడా అదే స్క్రీన్ ప్లే, అది కూడా సూపర్ హిట్ కాబోతుంది అనమాట. సో వెనక అంటే అంటే కొంచెం వెనక్కి పోయిన స్క్రీన్ ప్లే బాగుంది, ఇప్పుడు అందరికి నచ్చుతుంది అని చెప్పి ఆ వెర్షన్ లో సినిమాలు తీస్తున్నాం. ఆ విజయ్ దేవరకొండ అది కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈగర్ గా వెయిట్ చేస్తుండు. ఆయన వెయిట్ చేస్తుండు ఫస్ట్, ఆయన ఫ్యాన్స్ గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.